బుజ్జి బుజ్జి, ఆ! కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి. కొంచెం స్టవ్ ఆఫ్ చేయమ్మా. ఏంటమ్మా? ప్రశాంతంగా యోగా కూడా చేసుకోనివా? అక్షర, స్నానం చేసావా? హుహు. వెళ్ళు, ముందు ఆ పని చూడు. చాలా? తెలిసిందే కదా బుజ్జి. ఆ, మాణిక్యం, మన్మథ మాణిక్యం. నేను ఈ తొక్కలో దోశను తినాలనా? బా బా ఏంటిది? అంటే 30 years ఇండస్ట్రీ అంటావు. దోశలు రాదా? దోశలేమో ఉప్పు లేదు, చట్నీలేమో కారం లేదు. ఎలా తినమంటావు దీన్ని నేను? ఆ? ఆ? బా, ఉప్పు తగినంత వెయ్యాలి బావా, తగిలినంత కాదు. అసలే అన్నం బ్రహ్మానంద స్వరూపం తెలుసా? బ్రహ్మానంద స్వరూపము రావుగోపాలరావు స్వరూపము కాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపము. అందులో కూడా బ్రహ్మ ఉన్నాడు కదా బావా. నా కర్మ. రేయ్, వన్ బిలు. అల్లుడు, బావ కాలింగ్. వస్తున్నా. ఏమిరా ఆలస్యమైంది? నాన్న అది ఇంకా ఎంతకాలం రా నాకు ఈ కష్టాలు? ఇప్పటికన్నా చేసుకోరా. నాకు ఈ వంటలు చేసే బాధ తప్పుతుంది, మీకు ఈ ఉప్పు కారం లేని వంటలు తినే బాధ తప్పుతుంది. ఏంటి నాన్న రోజు నాకు ఇది? ఏమంటలుడు, మనల్ని వంట చేసుకోమంటున్నాడా? ఊరి నా తింగర మామయ్య వంట కాదు పెళ్లి చేసుకోమంటున్నాడు. ఓహో, ఆ? ఆ? ఆ. అదేదో నాకు చేయొచ్చు కదరా, నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ. ఆ పెళ్ళేదో నీ ముద్దులో బావమూర్తి కంటే చెయ్యి. సరదా పడుతున్నాడు, చేసుకుంటాడంట. అవును బావా, నాకు పెళ్ళే చేయ. ఆ ప్రయత్నాలు కూడా జరిగినాయి. రేణుగుంటికి పెళ్లి చూపులకని బయలుదేరితే కళ్ళంగిడి దగ్గర కుడితి తాగినట్టు తాగి బోల పడుకుంటుంది. అయినా అది ఇప్పుడిప్పుడు, అది నా వీక్నెస్. కానీ నా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి చాలా ఏళ్ళు అయింది బావా. ల్యాండ్ చేద్దామంటే రన్వే ఇది. ఇలాగే కనుక కొన్ని రోజులు వదిలేస్తే నా ఫ్లైట్ ఆకాశంలోనే ఆవిరి అంతరించిపోతుందేమో బావా. అర్థం చేసుకో బావా. వీడికి ప్రాస ఒకటి. యాహ్! ఓకే. ఓకే. హా! విల్ డూ ఇట్ సార్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. యెస్ సార్. అక్షర, ఈజ్ దిస్ రైట్ వే? సిట్ అండ్ వర్క్. అక్షర, ఏం డాడీ? లెట్స్ హ్యావ్ ఏ సీట్. చెప్పండి డాడీ. నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చే ఆదివారం నీ పెళ్లి చూపులు. అమ్మని అడిగి ఎలా ఉండాలి, ఏం చేయాలి అని కనుక్కో. నాన్న, ఏంట్రా బుజ్జి, డల్గా ఉన్నావు? ఏంటమ్మా? నాన్న నేను చెప్పేది వినరా? నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. నాన్నతో టైం స్పెండ్ చేయాలనుకున్నా. నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు బార్డర్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడే వచ్చారు. అప్పుడే పెళ్ళేంటి? అక్షర, ఏంటి డిస్కషన్? నాన్న,
మీరు కావాలి, మీ ప్రేమ కావాలి. నేను మీతోనే ఉండాలి. ప్లీజ్ నాన్న. బుజ్జి, నేనంటే నీకు ఇష్టమేనా? నాకంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను నాన్న. చిన్నప్పుడు మీరు బార్డర్కి వెళ్ళి వస్తానన్న ప్రతిసారి నేను చాలా బాధపడ్డాను నాన్న. మీతో టైం స్పెండ్ చేయాలని చాలాసార్లు ఆడుకోవాలనుకున్నా, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఇప్పుడు కూడా కుదరకుండా చేస్తున్నారు. దూరంగా పెళ్లి చేసి పంపించేస్తున్నారు. మీరన్నా, మీ ప్రేమన్నా చాలా ఇష్టం నాన్న, కానీ అది ఎప్పటికీ నాకు దక్కడం లేదు. బుజ్జి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. హోప్ దిస్ ఈజ్ క్లియర్. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తే బాగుంటుంది నాన్న. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే ఈ పెళ్లి చూపులు చేసుకుంటాను. ఏంటండి పాపకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చూపులు? ఒసే పిచ్చి మొద్దు, ఎవరనుకున్నావే? మన మోహన్ రావు కొడుకు. అవునా? ఆ, అన్నయ్య గారు వదిన పోయినప్పటి నుండి అబ్బాయిని చాలా చక్కగా, జాగ్రత్తగా, పద్ధతిగా పెంచారు. మీరు అన్నట్టే చేద్దాంలేండి. వచ్చే ఆదివారం నీకు పెళ్లి చూపులు, ఎక్కడికి వెళ్ళొద్దు. నాన్న చెప్పాం కదా, అప్పుడే నాకు పెళ్ళి ఎందుకని. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో నాకు తెలుసు. ముందు అమ్మాయిని చూడు, మళ్ళీ మాట్లాడతాం. ఆఫీస్కి వెళ్ళొస్తా. అబ్బా, ఈ నాన్నకుడు చెప్తే అర్థమే చేసుకోడు. ఈ తింగరం ఎక్కడ వినడు, ఇంకా రాలేదే. ఇప్పుడు ఏం చేయాలి? చిప్స్, చికెన్, బూందీ ఉంది. ఇంకో ఐటమ్ ఏదో మిస్ అయింది. అది 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 ఎక్కడ 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 అది. ఆ. ఆవకాయ్ అంతా రెడీ, ఇంకా ఫసక్కే. అల్లుడు నువ్వా? రా నా బుజ్జి, కూర్చోరా. చికెన్ లాలీపాప్ తినరా? వద్దు. ఓకే ఓకే. చికెన్ పీస్ వద్దు మామ. ఓ, ఏంట్రోయ్ ఆవకాయ కన్నా కారంగా ఉన్నావు? ఆదివారం నాకు పెళ్లి చూపులు అంట. ఇంతకీ పెళ్ళంటే ఎందుకు రాని చిట్టపట్టలాడుతున్నావు? మామ, మీరు పెళ్ళంటే ఒక కార్యంలో చూస్తున్నారు, కానీ నాకు ఒక లైఫ్. నాకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలో నాకు కొన్ని ఆశలు ఉంటాయి మామ. ఓ, అలా చెప్పు. నీకెలాంటి అమ్మాయి కావాలో నాకు చెప్తాను. అంతవరకు నీ బాదం పాలు తాగు, ఓకే? స్టడీ. సమంత, సమంత తమన్న, రష్మిక మందన్న, అరే ఎట్టుండాలో చెప్పరు నాన్న. ఊరు ఊరు తిరిగి తిరిగి ఏంజిల్ నెట్టేస్తా, గల్లీ గల్లీ గచ్చి కాసి నీకే సెట్ చేస్తా. అల్లుడు చెప్పరా? మామ, నీ వర్షన్ వేరు, నా వర్షన్ వేరు. తను నన్ను ఓ అమ్మలా ప్రేమగా చూసుకోవాలి. అమ్మా
అంటే మా అక్క అక్క అమ్మ అంటే మా అక్క అక్క చిన్నప్పుడు రాసుకోవడానికి పలకిచ్చావు, గీసుకోవడానికి బలపం చుంచిచ్చావు, జామకాయ తెచ్చిస్తే కోసి కారం పెట్టించావు. కానీ ఎందుకే నాకు పెళ్లి చేయకుండా చచ్చావు అక్కా? మామా మామా అల్లుడు నీకు ఎక్కువైపోయింది. అక్క. లే పద తినేసి పడుకుందాంపా. అది కాదల్లుడు, నీకు కావాల్సిన అమ్మాయి దొరికేంత వరకు వెతుకు. వెతికితే కనిపిస్తుంది. వెతికితే కనిపించిన వాళ్ళు ఎవరు లేరు. మామా లే మామా. మామా లే మామా. లే మామా ఇంక వెళ్దాంపా. లే. అమ్మా ఏమైంది బుజ్జి? ఎందుకు అలా పడిపోయినావు? డబ్బులు ఏమైనా తగిలినాయా? 3 రోజుల నుంచి అన్నం తినలేదన్నా, ఆకలిగా ఉందన్నా, అన్నం పిడిచవా అన్నా. సరే రా. కూర్చోనుండు, నిన్ను పోయి భోజనం తీసుకొస్తా. సరే అన్నా. ఏంటి దెబ్బలేమన్నా తగిలాయమ్మా? లేదు, ఆకలిగా ఉంది. అమ్మతనం అంటే ఇదేనేమో. నాకు అమ్మ ఉంటే ఇంతే ప్రేమగా గోరు ముద్దలు తినిపించేది. నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఈ అమ్మాయిలో ఉన్నాయి. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా. దేవుడా, నువ్వే ఇక్కడ ఉన్నట్లయితే ఈ అమ్మాయి నా లైఫ్లో వచ్చేట్లా చూడు దేవుడా. గోవిందా గోవిందా. నాతో వస్తావా అమ్మా? వెళ్దాం. సరే అక్క. దేవుడు కడుపు తెచ్చినట్టున్నాడు బా. మామా అల్లుడు ఎక్కడున్నావు? గుడికొచ్చామమ్మా ప్రశాంతత కోసం. నువ్వు చెప్పావు కదా మామా వెతకమనేసి. వెతికాను, దొరికింది మామా. దేవుడా, ఇప్పుడే కదా అప్లికేషన్ వేసా, అప్పుడే రిజెక్ట్ చేసావా? మామా ఎక్కడున్నావు మామా? ఇంకెక్కడ? ఇంట్లో. వస్తున్నా. రేయ్ రేయ్, నాన్న చెప్పండి నాన్న. ఏంటో చెప్పేది? మొన్ననే చెప్పాను కదా ఈరోజు పెళ్లి చూపులనేసి. ఏంటా ముద్దు నిద్ర? వాడెక్కడ్రా? దో ఏంటి బావా సరసం? ఏంటట్రా? పెళ్లి చూపులు ఉంటా. అప్పుడే సండే వచ్చేసిందా? రేయ్ బావా నీకుడే. త్వరగా రెడీ అవ్వండి.
రేయ్ అక్కడికొచ్చి ఏమన్నా బావా మై హూనా మావా ముందు పెళ్లి చూపులైతే కానీ రిలాక్స్ రిలాక్స్. అక్షరా, వెళ్ళి చీర కట్టుకునిరా. ఏంటి ఇలా ఉంటే వాళ్ళకి నచ్చనా? అది పద్ధతి. మొన్నే మాటిచ్చావు కదమ్మా నాన్నకు, ఎలా చెప్తే అలా వింటానని. అల్లుడు, ఇది గనక మీ అత్తారిల్లు అయితే నీ దారే వేరుగా ఉంటదిరా. నువ్వు పద. మోహన్ గారు, రండి రండి. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? శాంతి వాళ్ళు వచ్చారు. అమ్మాయి రెడీగా ఉందా? రండి రండి అన్నయ్య. బాగున్నారా బాబు? బాగున్నానండి. కూర్చోండి అన్నయ్య. ఏం జగదీష్, మేమేమన్నా కొత్త? మేము వచ్చామని మా చెల్లిని చాలా ఇబ్బంది పెడుతున్నావు. శాంతి, వెళ్ళి సలాడ్ తీసుకురా. వద్దులే జగదీష్, గతికితే అతకదంటారు. గతికితే అతకదా? అయితే గతుకుతా. అసలేదో సలాడ్ అంటున్నాడు, కొత్త ఐటంలో ఉంది. ఒక పట్టు పట్టుతా. ఆహా, ఇవ్వండి 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 ఇవ్వండి. ఆహా. ఆ? ఆ? అంటే సలాడ్ అంటే క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలునా? ఆ? హ్మ్. ఇదేంటండి, పెళ్లి చూపులంటే ఎవరైనా స్వీట్లు పెడతారు, హాట్లు పెడతారు, మీరేంటి క్యారెట్ ముక్కలు పెట్టారు? అవి తింటే ఆరోగ్యానికి మంచిది. బీపీ, షుగర్ లాంటివి వచ్చే అవకాశం తక్కువ. ఓహో. హ్మ్. 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 ఏం బాబు, వర్క్ ఫ్రమ్ హోమే కదా? అవునండి. శాంతి, అమ్మాయిని కొబ్బరి నీళ్ళు తీసుకురామని చెప్పు. ఏంటి, టీ కాఫీలు కూడా లేవా? మ్మ్హ్మ్. రే అమ్మాయి చింత తలెత్తి చూడు. నువ్వా? సరే అండి. మీరా? నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు నాన్న. మా అమ్మాయి మీకు ముందే తెలుసా? జల్సనా? త్రివిక్రమ్ బాగా తీసాడు, మంచి సినిమా. మామ నీకు దండం పెడతా మామ. ఓ సైలెంట్గా ఉండు మామ. ఓకే. సరే అంకుల్, నేనెవరు మీ అమ్మాయికి తెలీదు, కానీ మీ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడచ్చా? అది కాదు. ఈ కాలంలో ఇవన్నీ మామూలే కదన్నయ్యా. పైకి తీసుకెళ్ళి మాట్లాడు బాబు. అక్షరా, బాబుని పైకి తీసుకెళ్ళి మాట్లాడమ్మా. అక్షరానా? అక్షయ పత్రాన్ని పెట్టలేకపోయారా? రేయ్ అటు చూడు. ఆ? నేను డ్రాప్. అల్లుడు అల్లుడు, ఒరు నా తింగరి మామ, అక్కడేమో వద్దన్నావు, ఇక్కడేమో ఉరుకుతున్నావు. నువ్వు చెప్పావి వెతుకొని నాకు కావాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి దొరికింది నాకు. అందుకే అల్లుడు బాలవక్కు బ్రహ్మవక్కు అనేది. సీట్ కింద 35 వచ్చింది, నువ్వు బాలుడివి.
అస్తమానం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రేయ్, ఆ అమ్మాయి ఆడు ఎదురు చూస్తా ఉంటే వార్త ఏం చేస్తున్నారా ఇక్కడ? రేయ్, నువ్వు రారా. ఏమో సార్? ఇక్కడ ఏమైనా దగ్గరలో కళ్ళ దుకాణం ఏమైనా ఉందా? తెలీదండి కొంచెం చూసుకో. రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్. కళ్ళు. పళ్ళు రాలిపోతే రారా ఇటు. వెళ్ళండి. మొహం ఇక్కడ. సారీ, బాగుంటే చూస్తూ ఉండిపోయా. నేను భూమిక కాదు, మీరు పవన్ కళ్యాణ్ కాదు ఖుషీ సీన్ రిపీట్ చేయడానికి. నేను పవన్ కళ్యాణ్ కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అయినా మీకు నేను ఎలా తెలుసు? కింద అంత పెద్ద షాక్ ఇచ్చారు. నిన్న పాపకి గుడి దగ్గర అన్నం తెచ్చిపెట్టారు. నేను పాపకి టిఫిన్ తీసుకొచ్చే లోపల పాపని తీసుకెళ్ళిపోయారండి. ఓ, అది మీరేనా? నేను సరిగ్గా గమనించలేదండి. ఇంతకీ పాప ఏమైందండి? ఆ అమ్మాయిని సాయికళ ఫౌండేషన్లో జాయిన్ చేయించాను. ఇక మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అదే మీ గొప్పతనం అండి. ఆకలితో ఉన్న పాప కనిపించింది తప్ప పక్కనే ఉన్న నేను కనిపించలేదు మీకు. అక్షర గారు, అందరినీ కామన్గా అడిగే క్వశ్చనే. ఇంతకీ మీకు ఈ పెళ్లి చూపులు అంటే ఇష్టమేనా? లేదండి, ఇష్టం లేదు. మరి మీరు ఇలా ఎందుకో తెలుసుకోవచ్చా? చెప్తాను. మా నాన్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. చిన్నప్పటి నుంచి ఆయనతో టైం స్పెండ్ చేయాలన్నా అది కుదరలేదు. ఆయన మాతో లేరు. ఒక తండ్రితో కూతురుకున్న చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా కోల్పోయాను. మా డాడీకి నేనంటే ఎంత ఇష్టం ఉన్నా చాలా స్ట్రిక్ట్గా, డిసిప్లిన్గా పెంచారు. తల్లి తిట్టినప్పుడు వెనకేసుకొచ్చే తండ్రి ప్రేమ కావాలి. ఆ ప్రేమను నా భర్తలో పొందాలనుకుంటున్నాను. నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని నాన్న కళలో సంతోషం చూడాలి. ఎందుకంటే ఆయన కూడా ఉంటుంది కదా, తన కూతురు పెళ్ళి తను చూపించిన అబ్బాయితో జరగాలని. అందుకే పెళ్లి చూపులు కొప్పుకున్నా. ప్రేమ్ గారు, ఏమైంది? ఎందుకలా ఉండిపోయారు? జనరల్గా అమ్మాయిలు పెళ్లి చేసుకునే వాడితోనే టైం స్పెండ్ చేయాలనేసి, వాళ్ళ తల్లిదండ్రుల కంటే నన్నే బాగా చూసుకోవాలనేసి సెక్యూరిటీ, ప్రైవసీ అంటారు. కానీ నేను మీ మాటలు విన్నాక తెలిసింది అందరూ అమ్మాయిలు ఒకేలా. అంతే కదండి, మన దగ్గర లేని దాన్నే కావాలనుకుంటాం, కోరుకుంటాం. ఇంతకీ నన్ను అడుగుతున్నారు, మీకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? మీకు నాన్నుండి నాన్నగారి ప్రేమ దక్కలేదు, సారీ సరిపోలేదు. కానీ కొంతైనా ఆయన ప్రేమ మీరు పొంది ఉంటారు కదా. కానీ నాకు ఆ కొంచెం ప్రేమ పంచడానికి, నా ప్రేమను పొందడానికి అమ్మ లేదు. డెలివరీలో వచ్చిన సమస్య వల్ల నాకు 6 నెలలు వచ్చాక అమ్మ చనిపోయింది. అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. చిన్నప్పుడు స్కూల్కి రెడీ చేయడం, అమ్మ వచ్చి స్కూల్ దగ్గర వదలడం, మధ్యాహ్నం అమ్మ గోరుముద్దలు తినిపించడం, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా రెడీ చేసి పార్క్లో తిప్పుతూ ఆటలాడి అలసిపోయాక అమ్మ పాటలు పాడుతూ తన ఒడిలో నిద్రపుచ్చడం, మంచి మార్కులు వచ్చినాక హత్తుకుని ముద్దు పెట్టుకోవడానికి నాకు అమ్మ లేదు. నాన్న ఉన్న అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదు. అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి చూడడం, ఊహించుకోవడం తప్ప ఎప్పుడూ అనుభూతి చెందలేదు. ఏమైందండి? మరీ ఎక్కువ ఎమోషనల్గా చేసేసానా? క్షమించండి. ఏంటండి ఇంత బాధ మనసులో పెట్టుకొని ఎలా? అలవాటైపోయింది. బాధ అయినా, ప్రేమైనా లోపలే దాచుకోవడం. అందుకే ప్రేమను పొందడానికి, ప్రేమను పంచడానికి ఒక తోడు కోసం చూస్తున్న టైంలో ఆ టైంలో మీరు నిన్న పాపను ట్రీట్ చేసిన విధానం చూసి
నాకు ఏడుపు వచ్చింది. అమ్మ ప్రేమ అంటే ఇదేనా అనిపించింది. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్నాను. మీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయను. నాకు ఏది అంత సులభంగా దక్కలేదు, అమ్మ ప్రేమ కూడా. కన్నా, కన్నా ఎవరండి? నా పేరు ప్రేమ్. క్షమించండి, ఇక్కడ ఒక క్షణం ఉన్నా నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు కావాలి. కావాలా? ఏం కావాలండి? నాకు మీరు కావాలి. మీరు చూపించే ప్రేమ కావాలి. జీవితాంతం కావాలి. నేను కోరుకున్న తండ్రి ప్రేమ మీ దగ్గరే దొరుకుతుంది. కేవలం మీ దగ్గరే దొరుకుతుంది. నాకు మీ మాటల్ని బట్టి అర్థమైంది. మీరు మీ భార్యని ఓ అమ్మలా చూసుకుంటారు. అంటే పసిపాపలా చూసుకుంటారు. అంటే మా నాన్నలాగా నన్ను చూసుకుంటారు. నాకు తెలుసు మీకు నాలో అమ్మ కనిపించింది. అంటే మీరు నన్ను నాన్నలా చూసుకుంటారు. ప్లీజ్ యాక్సెప్ట్ మీ. చేయండి. నిజంగా నా ప్రేమను అంగీకరించారా? నిజంగా నా ప్రేమను అంగీకరించారా? ఐ లవ్ యూ కన్నా. ఐ లవ్ యూ. అమ్మ జాబులు చూపించి గోరుముద్దలు తినిపిస్తూనే ఆశపడ్డాను. కానీ ఆ జాబులు నాతో జీవితాంతం ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఐ లవ్ యూ కుట్టి. సరే, ఇప్పటికే మన మధ్య చాలాసేపు అయింది. కిందకెళ్ళి అభిప్రాయం చెప్పేద్దాం. థ్యాంక్ యూ డాడీ. నా బుజ్జికి ఏం కావాలో నాకు తెలియదా? మోహన్ గారు, అసలే పాండమిక్, రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం. అలాగే జగదీష్. చెల్లెమ్మ, నేను ఇంక వెళ్ళొస్తాను. ఉండండి అన్నయ్య, మీకంటూ ఎవరున్నారు? ఆయన నాటుకోడి తెప్పించారు. భోంచేసి వెళ్తురు గాని. అలాగే అమ్మా. నాటుకోడా? అయితే ఇక్కడే నాటుకుపోతా. అయితే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసి వస్తాను బాబా. పూర పో. ఏంట్రా అల్లుడు, ఫుల్ ప్రిపేర్డా? అదేం లేదు మామ. ఏంట్రా నువ్వు? మామ నువ్వు ఫస్ట్ నువ్వు వెళ్ళు మామ. నేను అవును, బయట నువ్వు వెళ్ళు. వెల్ అల్లుడు, నువ్వు వెళ్ళు మామ. పిల్ల బచ్చ కూడా పెళ్ళై. మీరు అక్షరాకి పిన్నిని. నేను ప్రేమిస్తున్నాను. అంటే మీరు నాకు ఎరా కుట్టి, తలుపు దగ్గరగా వేయాలని తెలీదా? పాలు తెచ్చింది తాగడానికి, అక్కడ పెట్టడానికి కాదు. ఓ 1 సెకండ్.
తాగివరా. ఉండు ఒక నిమిషం. వావ్, చాలా బాగుంది. అచ్చం మీలాగే. తిరగచ్చు కదా ఇలా. ఏమైంది కన్నా? పొద్దు నుండి ఉపవాసం ఉన్నాను. నువ్వు నా లైఫ్లో వచ్చావన్న ఆనందంలో ఇంతవరకు తినలేదు. ఆకలిగా ఉంది. పిచ్చా నీకేమైనా? పొద్దున్నుంచి ఏం తినలేదా? ఉండు. పొద్దున్నుంచి ఏం తినలేదంట. పాపం ఏదో త్యాగం చేసినట్టు. ఏమైంది కన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? లైఫ్లో ఫస్ట్ టైం గోరుముద్దలు తినడం. ఇంకా చాలు, కడుపు నిండిపోయింది. పుట్టి థ్యాంక్ యూ రా. వారి స్థానంతో అమ్మ స్థానాన్ని కూడా నువ్వు నెరవేర్చావు. యూ మేక్ మై లైఫ్ ఫుల్ఫిల్. పుట్టి ఒకసారి ఇళ్ళు కొనుక్కోవచ్చా? తండ్రి ప్రేమను వెతుకుతూ వెళ్ళిన అక్షరకి ప్రేమ రూపంలో ఆ ప్రేమ దక్కింది. తల్లి ప్రేమ వెతుకుతూ వెళ్ళిన ప్రేమకి అక్షర రూపంలో ఆ ప్రేమ దక్కింది. ప్రేమను పొందడం కన్నా ప్రేమను పంచడంలోనే ఆనందం ఉంది. మీ షబీర్.